ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తే అభివృద్ధి అనేది జరుగుద్ది అనుకుంటున్నారా మీరైతే? జనసేన ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నారు. మీరైతే ఏ విధంగా డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఓకే, జాబ్ క్యాలెండర్ అనేది పక్కాగా వస్తుంది అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయిపోయారు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మీ అభిప్రాయం కాదు అంటే మీరేమనుకున్నారు? 24 సీట్లు సరిపోతాయి అనుకున్నారు? యాక్చువల్లీ కొంతమంది ఏమన్నారంటే కనీసం 60 సీట్ల వరకు పోటీ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఓకే, అది ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ లెగుతారు అనుకున్నారా? అసలు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు? పెద్దాపురంలో పోటీ చేస్తారు, పెద్దాపురంలో పోటీ చేస్తారా భీమవరం మీరైతే అనుకున్నారు? అంటే ఆ రెండింటిలోనే మేజర్ గా ఉంది, ఏదనేది క్లారిటీ రావట్లేదు. మీరైతే ఎందులో అనుకున్నారు? భీమవరం. ఓకే, భీమవరం అయితే ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నారు. మరి చాలా మంది ఏమన్నారంటే అసలు ఈసారి కూడా గెలవనేమో, అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో గేట్ కూడా ముట్టుకోనేమని వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీలో చాలా మంది పవన్ కళ్యాణ్ ని అపోజ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, ఆపోజిట్ గా మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ ఏమన్నారు అని అంటే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరుతామని అంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లెక్కుతాడు అనుకున్నారా? మీరు అసెంబ్లీ పంపిస్తారు అనుకున్నారా? ఖచ్చితంగా ఈసారి అయితే పంపిస్తారు. ఓకే, ఇప్పుడు సీఎం అభ్యర్థి అయితే మీరైతే ఎవరు అనుకున్నారు? చంద్రబాబు. మరి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదంటారా? తీసుకోకపోతే ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఏముందన్నా? ఇప్పుడు నడిపించాలనుకునే బలం అయితే ఇంకా ఎందుకు? ఇప్పుడు పొలిటీషియన్ అన్నాక ఒక స్థాయి పదవిలో ఉంటేనే కదా 10 మందికి ఇంకా ఎక్కువ మంచి చేయగలిగేది. మరి ఆయన నేను నడిపిస్తాను అనే బలం అయితే ఇంకా పోటీ చేయడం కూడా అనవసరం. అవును, రైట్. ప్రజలకు మంచి చేయాలంటే ఇంకొక పెద్ద స్థాయి పదవులు అంటే ఇప్పుడు సీఎం కన్నా పెద్ద స్థాయి పదవి అయితే స్టేట్ లో లేదు. ఇంకా ఆ సీటు ఆయనకి దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంతవరకైనా పర్సెంటేజ్ ఉంది. మరి అలాంటిది వద్దనుకుంటే ఇంకా పొలిటీషియన్ కింద దిగడం ఎందుకు? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే కనీసం 5 ఏళ్ల పదవి షేర్ లో ఈయన కనీసం ఒక 2 ఏళ్ల పదవి షేర్ అయినా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయినా, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినా ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందని హోమ్ మినిస్టర్ వస్తుంది అనుకుంటున్నారు మీరైతే? అది ఫైనల్ గా మీరైతే ఎవరు గెలవాలనుకుంటున్నారు? జనసేన టీడీపీ గెలవాలనుకుంటున్నారు. బీజేపీ పొత్తు అనేది మీ అభిప్రాయంలో అంత ప్రయోజనం లేదంటారా? మరి ఢిల్లీ వెళ్ళేందుకు మరి బీజేపీని ఎక్కువగా పొత్తు కలుపుకోవడం? తెలంగాణ కాంగ్రెస్ వచ్చిందని సెకండరీ విషయం. వీళ్ళు పొత్తు కోసం ట్రై చేస్తున్నారన్న, అది అది వాళ్ళ ఉద్దేశంలో అది బెనిఫిట్ అనుకుంటున్నారు. మరి మీ ఉద్దేశం లేదు? సెంట్రల్ అయితే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. సెంట్రల్ లో కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ.